ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 పంటలకు ఇస్తా అనుకుంటా మాట్లాడింది కదా, మరి ఏమైనా వస్తున్నాయా రైతు బంధు మీకు? ఏది అది 2 సంవత్సరాలు 2 కార్లు దిగాడు, 2 కార్లు ఎగ్గొచ్చాడు, 1 కారు ఇచ్చాడు. అది కూడా చెప్పు, రేపు స్థానిక ఓట్లు ఉన్నాయి కదా, రేపు గ్రామ పంచాయతీ ఓట్లు ఉన్నాయి కాబట్టి రైతులకు అర్థమైపోయింది. అది నేనే చెప్తున్నాం ఆయనకి, సరే మీరు ఆడు కాంగ్రెస్ వాడు కానీ టీఆర్ఎస్ వాడు కానీ ఎవరన్నా కానీ నువ్వు ఆడినవు ఓడినావు గెలిచినవు ముఖ్యమంత్రి అయినవు, కానీ నువ్వు కనీసానికి రైతాంగాన్ని చూసుకో. నువ్వు ఇక అన్నీ పెట్టుకోవద్దు. నువ్వు మేము కూడా నేను ముఖ్యమంత్రి అంటాం, నేను టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అంటాం, కానీ ఏ ముఖ్యమంత్రి అనం కదా. అటువంటి అప్పుడు రైతాంగాన్ని చూసుకోవాలి. 5 సంవత్సరాలు రైతుల గురించి ఆలోచించండి పోయిన గవర్నమెంట్. ఏమేమి వస్తున్నాయి మీకు? ఏం లేవు. బస్సు టికెట్ తప్ప అది ఏం లేదు. ఆ బస్సు కైనా మాకేం ప్రయోజనం? పూజ చేసుకునే వాళ్ళకి మేము రోజు పోతామా? మీకు రేవంత్ రెడ్డి సార్ 2500 ఇస్తలేడా? ఇస్తలేడా? గ్యాస్ కు 500 అని చెప్పిండు, ఇచ్చిండా? గ్యాస్ కు 500 కూడా రావట్లేదా? ఏం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? అవే 1000 రూపాయలు కొంటపోతున్నాం, గాసు తెస్తున్నాం. అవే 1000 రూపాయలు కొంటపోతున్నాం. ఇక పింఛన్ వాహనాలు కూడా గుర్తలేవు, వర్షాలు కూడా లేవు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయిపోతున్నాం. కరెంట్ ఉంటలేదు, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. ఏం పనులు చేసిండు కేసీఆర్? అన్ని మంచిగా చేసిండు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అందరు వస్తారు, మెల్లగా వస్తారు, తెల్లగా తీసుకొని పోతాడు ఆయన. మేము కష్టం చేసి సస్తాం, ఆయన చిన్నగా వస్తాడు. అమ్మా అమ్మా ఇప్పుడు ఎవరిలో ఉంటాడు? ఇప్పుడు ఈ ముసలాడు ఇప్పుడు వచ్చి బస్తలు తెచ్చుకోపోతారా? ఎవరు సార్ ఒక్కరు అనిపించండి సార్. ఇక్కడ ఇప్పుడే సార్ ఇప్పుడు మీరైతే ఎక్కడ లేరు కదా, ఈయన ఉన్నారు కదా, ఒక్కసారి అనిపించండి. ఇక్కడ పొద్దు వీఫ్ ఉన్నారు, డోరంగల్ ఎమ్మెల్యే ఇక్కడ మా దగ్గర ఉన్నాడు, ఒక్కసారి రమ్మనండి సార్. ఇది నేను టీఆర్ఎస్ కావచ్చు, ఈయన కాంగ్రెస్ వాడు కావచ్చు, ఆయన టీఆర్ఎస్ కావచ్చు, కొంతమంది అయినా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గంలో టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడగండి ఒకసారి. అంటే మేము కావాలని చేస్తున్నాం కావచ్చు, వాళ్ళని కూడా అడగండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళేంది, వాళ్ళకి అసలు లేనేలేదు. ఇంకా నాకు ఉన్నది, నాకు ఇంకో 10 బత్తాలు ఉన్నాయి, కానీ వాళ్ళకాడ నాకాడ అడుక్కో తింటారు. అట్లా కూడా అంటున్నా. నా ఇంటికాడ వచ్చే కాంగ్రెస్ కాడ రేవంత్ రెడ్డి కాడ ఆడుకోపోయినా పోయా అన్న, లేదన్నా ఇవి అన్న కాలు పడతా పోవడాను ఇచ్చిన ఇంకా 2 బత్తాలు పాపం దత్తారు వాళ్ళు. ఎవరు గెలిపించినట్టున్నారు? ఆయన చెప్పులేస్తారు కానీ ఓట్లేరు, చెప్పులేస్తారు ఓట్లేరు. ఓట్లు అయితే ఇబ్బంది పెడతాడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది, ఈసారి మాత్రం బాగా ఇబ్బంది పెడతాడు. కొత్త అంటే ఉండకపోయేది. ఇప్పుడు ఇది ఎప్పుడు లేదు, ఈ యూరియా నిలబడడం ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం చూస్తున్నాం, ఎప్పుడు ఇబ్బంది పడలేదు, అసలే ఇబ్బంది పడలేదు. ఈసారి బాగా ఇబ్బంది పడుతున్నా. ఇబ్బంది ఆడవాళ్ళు మగవాళ్ళు కనుక ఒక్క బస్సు కూడా వస్తలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాలు గెలుస్తా ఉంటుండు. ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఏ ఓటు కేసీఆర్ ఓటు వేసిన మాకు మంచి జాపిస్తా నేను